బ్రేకింగ్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ ఖర్చయ్యేలా తమ ప్రభుత్వం మెట్రో ప్రతిపాదన తీసుకొస్తోందని తెలిపారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోలో వెళ్లేవాళ్లు ఎవరూ ఉండరని, ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో లైన్ వేస్తామన్నారు. నాగోల్ వరకు ఉన్న మెట్రోను కూడా ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణగుట్టకు పొడిగించి ఎయిర్పోర్టుకు వెళ్లే లైన్ కి లింక్ చేస్తామంటున్నారు సీఎం రేవంత్. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెట్రో లైన్ పొడిగిస్తామన్నారు. ఇక ఫార్మాసిటీని కూడా రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పరిశ్రమల కోసం ప్రత్యేకంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జీరో పొల్యూషన్ తో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ క్లస్టర్లను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆ క్లస్టర్లలోనే పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి గృహ నిర్మాణాలు చేస్తామని, నగరానికి వచ్చే అవసరం రాకుండా అన్ని ఏర్పాట్లు, వసతులు కల్పిస్తామన్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో భాగంగా చాలా కీలక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. రమణ బాబు, మెట్రో కానీ అదేవిధంగా ఫార్మసిటీ, ఈ రెండింటిని కూడా ఇక్కడ కూడా రద్దు చేయట్లేదనే దానిపైన కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకే ఎయిర్పోర్ట్ కు ముందున్న ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనలు సిద్ధం చేసిందో ఆ రూట్లలో పోలిస్తే మాత్రం ఇతర రూట్లలో ఏదైతే మెట్రోని తీసుకురావాలో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం భావించిందో, ఇప్పటికే దాని రూట్ కూడా మారుస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం మాత్రం కొంతవరకు దూరం తగ్గుతుంది అనే భావనలో కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలిపారు. బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది. కానీ ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుంది కాబట్టి, అదేవిధంగా నాగోలు, ఎల్బీ నగర్, అదేవిధంగా ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయణగుట్ట వద్ద నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్తే ఈ లింక్ కూడా తొందరలోనే అమలు చేస్తామని చెప్పేసి కూడా, ఈ లైన్ కూడా లింక్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు కూడా ఆ మెట్రోను కూడా పొడిగించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలిపారు. దీంతో పాటుగా ఆ మైండ్ స్పేస్ వరకు ఇప్పటివరకు మెట్రో ఉంది, దాన్ని పొడిగిస్తూ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా పొడిగిస్తామని కూడా ఇప్పటివరకే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా తెలిపారు. దీంతో పాటుగా గచ్చిబౌలి ఏరియా హాస్పిటల్ వరకు కూడా ఎయిర్పోర్ట్ కు మెట్రో వెళ్లే విధంగా దాదాపుగా ఉండరు కాబట్టి, మేము ఏదైతే ప్రభుత్వం సంబంధించిన ప్రతిపాదనలో మెట్రో లైన్స్ లో ఆ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే కూడా తక్కువ అవుతుందనే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఇప్పటివరకే ఆ మెట్రో పైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో పాటుగా ఆ ఫార్మసిటీకి సంబంధించిన మొత్తం ఫార్మసిటీని రద్దు చేస్తున్నారు అని చెప్పేసి కూడా గత నుంచి కూడా ప్రచారం తిరుగుతున్న నేపథ్యంలో ఫార్మసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా కష్టాలను కూడా ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం జీరో కాలుష్యంతో ఈ కష్టాలు కూడా ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో మాత్రం అమలు చేస్తామనే దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉన్నట్టు కూడా తెలిపారు. దీంతో పాటుగా పరిశ్రమల్లో పనిచేసే వారికి గృహ నిర్మాణం కూడా అక్కడే ఏర్పాటు చేస్తాం, వారందరూ కూడా గృహ నిర్మాణాలు కూడా చేపట్టి కూడా ప్రభుత్వం ఇస్తున్న దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా ఎవరు కూడా హైదరాబాద్ నగరానికి రాకుండా కూడా ఇక్కడికి అక్కడే క్లస్టర్లు ఉండే విధంగా కూడా ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా గతంలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని గెస్ట్ హౌస్ గా మారుస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపారు. దీంతో పాటుగా తెలంగాణలో మాత్రం యువతకు అవసరమైన విధంగా కూడా స్కిల్స్ పెంచే విధంగా కూడా ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావించింది. అదే విషయాన్ని కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పెరిగిన ప్రముఖంగా పేర్కొన్న పారిశ్రామికవేత్తల ద్వారా ఈ స్కిల్స్ పైన శిక్షణ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగా సాధారణ డిగ్రీల్లో ఉండే అర్హతలన్నీ కూడా ఇందులో ఉంటాయని కూడా తెలిపారు. దీంతో పాటుగా స్కిల్స్ కు సంబంధించిన వరకు మాత్రం బెటర్ గా కూడా ఇప్పటివరకు స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటివరకు తెలిపారు. దీంతో పాటుగా బయట క్యాంపస్ లకు వెళ్లే వారికి మాత్రం ఏదైతే అక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయో ఆ ఎంపికకు సంబంధించిన ఇంటర్వ్యూల పైన కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ఇప్పటివరకే ప్రభుత్వం కూడా ముందుందని చెప్పేసి కూడా తెలిపారు. దీంతో పాటుగా పాలనకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే అధికారుల బదిలీలు రోజు జరుగుతున్నాయి. ఒక పక్క ఐఏఎస్ లో, ఐపీఎస్ లో బదిలీలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే అధికారానికి వికేంద్రీకరించడానికి మాత్రమే ఇలాంటివి చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ అధికారుల సేవలు కూడా ఇప్పటివరకు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ముందుందని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు సంబంధించిన మాత్రం ఉమ్మడి జిల్లాల వారికి కూడా ఇప్పటివరకే బాధ్యతలు కూడా అప్పచెప్పారు కాబట్టి బాధ్యతలు పురుషులు మాత్రం వారందరూ కూడా తగిన విధంగా కూడా పాలన అందించే విధంగా అడుగులు వేసుకొని తెలిపిన సిచ్యువేషన్